అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. వివరాలకి టెట్కు సంబంధించిన వివరాలు చూస్తే ఈ నెల 27 నుంచి ఏపీ టెట్ 2024 అని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో 2,67,559 మంది హాల్ టికెట్లు అందుబాటులో వచ్చినట్టు తెలుపుతున్నారు. ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు. ఎడ్జిటి పోస్టులకు అప్లై చేసిన బీఈడి విద్యార్థులకు ఫీజు అనేది రీఫండ్ చేస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. టెట్ ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కేంద్రాన్ని కేటాయించినారు. సెకండరీ గ్రేడ్ టీచర్ విద్యార్థులకు విషయంలో మాత్రం 76.5% మంది ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని, అంటే మీరు జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాటినే ఇవ్వడం అనేది జరిగింది. ఆ జిల్లా కేంద్రాల్లో ఎక్కడో చోట పడుతుంది. ఇంకా పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులు సందేహాలు ఉంటే మనకి ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చినాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేసి కనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా టీఆర్టీ టెట్ నోటిఫికేషన్లకు నిలుపుదలకు నో అని ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ ఉపాధ్యాయ భర్తీ టీఆర్టీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ల అమలు చేయడానికి నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించడం అనేది జరిగింది. అలాగే పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించడం అనేది జరిగింది. ఈ టైంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేది సాధ్యం కాదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి విచారణ అనేది జరుపుతామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యాశాఖను ఆదేశించడం జరిగింది. ఇంకా 28వ తేదీకి విచారణ వాయిదా వేయడం అనేది జరిగింది. వివరాలు చూస్తే టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీ చేయడం అనేది జరిగింది. టెట్ అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులని తెలియజేస్తున్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారు. ఆ మరుసటి రోజు నుంచే టీఆర్టీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎగ్జామ్ అనేది రాసుకుంటారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమే తెలియజేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయం ఉందని తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరడం అనేది జరిగింది హైకోర్టును. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను కూడా వాయిదా వేసి తిరిగి రీషెడ్యూల్ ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థులు కోరడం జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించడం అనేది జరిగింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని, ఇలా చేస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనని తెలియజేస్తున్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెప్తున్న నేపథ్యంలో ఈ నెల 28న తుది విచారణ జరుపుతామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తానికి అనుకున్న టైంలో అనుకున్నట్టు జరుగుతుంది. మధ్యలో ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం అనేది జరగదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి హాజరు కానున్న 24,373 మంది అభ్యర్థులు జిల్లాల్లో 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంట వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లను ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ప్రిన్సిపల్ సంతకం లేకుండానే ఎగ్జామ్కు మనం హాల్ టికెట్ను డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర తీసుకోవచ్చు. మొత్తం ఫీజు చెల్లించిన వారు 10,52,221 మంది హాల్ టికెట్లను ప్రిన్సిపల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇంకా మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. ఎవరికైనా హాల్ టికెట్పై ఫోటో ప్రింట్ కాకపోతే ఆ విద్యార్థులు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫోటోతో కూడిన హాల్ టికెట్ని ఇస్తామని వెల్లడించడం అనేది జరిగింది. మార్చి 1 నుంచి ఫస్ట్ ఇయర్, 2వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమై 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం 1,559 ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేయడం అనేది జరిగిందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.